ఏపీలో యూరియా కష్టాలకు కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బొత్స. బ్లాక్ మార్కెట్కు యూరియా తరలిస్తున్నారని ఆరోపించారు. అయితే బొత్స వ్యాఖ్యలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎరువు కొరత ఎక్కడా లేదన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ఎరువుల కొరత ఎక్కడుందో చూపించాలని ఛాలెంజ్ చేశారు. ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా ఒక బాధ్యత వ్యక్తిగా అది ఎందుకు వచ్చింది ఈ సమస్య? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, ఈ కొరత కారణం ప్రభుత్వ తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదు చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా, ఎందుకు భయపెడుతున్నావు? వచ్చి మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల ఇబ్బంది లేదు.